ఎంత కావాలి? ఏ నీకెందుకు? నేను చెక్కు రాసిస్తా. నీ దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ దాన ధర్మాలు అంతకన్నా అవసరం లేదు. అయినా ఆ డబ్బు విషయం తేలక ముందే నేను చెక్కు రాసిస్తా, అలా లెక్క లేకుండా ఇస్తా అని ముందుకొస్తున్నావు. వాళ్లతో పాటు ఆ సొమ్ములో నీకు వాటా ఇస్తానన్నారా? వాటా గీట అన్నావంటే నీకుంటుంది. ఏంటి ఉండేది? నీకు అందులో భాగం ఉందనేది నీ మాటల్ని బట్టే అర్థమవుతోంది. మీరు కూడా బలుక్కొని ఈ కథ నడిపిస్తున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళు ఏ కథ నడిపారో, ఏ ఉద్దేశంతో ఆ డబ్బు లేపేశారో ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి మొత్తం కథ కక్కిస్తా. పోలీసులకు ఫోన్ చేస్తావా? ఏ చెయ్యద్దా? అయితే డబ్బు బయట పెట్టమను. దొంగను నేనే అని 10 మందిలో ఒప్పుకొని తప్పైంది, ఆశపడ్డాను అని ఇదిగో ఈ పెద్ద ఆవిడ్ని చంపలేసుకోమను. దుర్మార్గపు దానా, ఎవరిని ఏమంటున్నావే నువ్వు? ఎదవ డబ్బు కోసం అమ్మమ్మగారు దొంగతనం చేస్తారా? చంపలేసుకోవే. దొంగతనం జరిగితే తను బాధ్యురాలు ఎలా అవుతుంది? అదే అదే ఎవరికి అలవాటో, డబ్బు ఎలా పోయిందో ఎవరు తీసారో వాళ్లే తేలుస్తారు. పోలీసులు కేసులు ఏం అవసరం లేదు. ఎవరి డబ్బెంతో చెప్పండి, అందరికీ నేనిస్తాను. నీకు లెక్కలేనంతగా డబ్బుండొచ్చు, కానీ మాకు నీ సొమ్ము అవసరం లేదు. ఇవాళ నువ్విస్తావు, రేపు మళ్ళీ ఇలాగే జరిగితే వీళ్ళు అలవాటు పడతారు. కస్టమర్లు నష్టపోతారు, వైదేహి పేరు పోతుంది. ప్రతిసారి నువ్వుంటావా ఇవ్వడానికి? స్వర్ణ, నువ్వు ఫోన్ చేయి. హలో, పోలీస్ స్టేషన్. అవును, ఓకే, త్వరగా వచ్చేయండి. నానమ్మా, బాగా గుర్తు చేసుకో. ఆవిడకంతా గుర్తే. అప్పుడే అడగొచ్చారా? ఈలోపు అవసరాలు తీర్చుకోవచ్చు, లేదా బోర్డు తిప్పి జంప్ అవ్వచ్చు అని ప్లాన్ వేసినట్టున్నారు. బురద మీద రాళ్లు వేయటం మనకే మంచిది కాదు. ఎవరు బురదో ఎవరు బంగారమో కాసేపట్లో తేలుస్తానుండండి. వేసిన లాక్ వేసినట్టే ఉంటే సొమ్ము ఎలా పోతుంది? అదే అర్థం కావటం లేదు. పోయిన సొమ్ముకు మీరే బాధ్యులు కదా? దొంగతనం జరిగితే తను బాధ్యురాలు ఎలా అవుతుంది? తనే దొంగతనం చేసింది కాబట్టి. స్వర్ణ, మీరు ఆగండి. చూడండి ఎస్ఐ గారు, మా అనుమానం ఆవిడ మీదే ఉంది కాబట్టి మేం కంప్లైంట్ ఇచ్చాం. విచారించి దొంగెవరో తేల్చండి. మా సొమ్ము రికవరీ చేయండి. మీరేమంటారండి? మీ ఇష్టం. స్టేషన్కి వెళ్దాం, పదండి. ఆగండి. స్టేషన్కి రావాల్సింది వారు కాదు, నేను. మీరా? అది అబద్ధం ఆడుతుంది. లేదండి, నేను చెప్పేది నిజం.
అంటే డబ్బు మీరు తీశారా? అవును. అయితే డబ్బు ఎక్కడే? లేదు. లేదు అంటే ఎలా కుదురుతుంది? అది మేం విచారించి తెలుస్తాం. తీశానని ఒప్పుకుంటుందిగా? లేదు, తను అబద్ధం చెప్తుంది. నన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నారని నేరం తన మీద వేసుకుంటుంది. తనకేం తెలీదు. అంటే నీకు తెలుసా? అవునే, నాకు తెలుసు. ఎవరేమిటో ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఎవరు దొంగలో ఎవరు దొరలో కూడా నాకు తెలుసు. ఆ డబ్బు నేనే తీశాను. నేనే ఆ సొమ్ము తీసి దాచాను. అర్థం కాలేదా? అంత డబ్బు ఒకేసారి చూసేసరికి కళ్ళు చెదిరిపోయాయి నాకు. నా బుద్ధి మారిపోయింది. మంగా, అవునండి, మంగనే. ఈశ్వరుడే శనికి భయపడ్డప్పుడు నేనెంతండి? ఈ శని నన్ను పట్టి పీడిస్తుంది. తప్పదండి. పాపం సీతకేమీ తెలియదండి. నా కోసం అది నిందనెత్తినేసుకుంటుంది. ఎస్ఐ గారు, పదండి. అమ్మమ్మ గారు, పిన్ని గారు, ప్లీజ్ వద్దమ్మమ్మ గారు. మీకేం తెలీదు, తీసింది నేనే. రాత్రి అప్పుల వాళ్ళు పరువు తీసే పరిస్థితి కలిగిస్తే నేనే ఆ డబ్బు తీసాను. సీత, నేనే తీసాను. సీత, ఏంటి నేనంటే నేనని ఇద్దరు నాటకాలాడుతున్నారు? నువ్వు ఆగవే జిత్తులు మారి నక్క. వద్దు సీత, వద్దు. అందర్నీ ఉద్ధరించాలని నువ్వు నింద మోయొద్దు. ఇప్పటిదాకా దానికోసం తప్పించావు. ఇప్పుడు మళ్ళీ నా కోసం వద్దమ్మా. నేను జైలు పాలైతే వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. నేను అవస్థపడితే వాళ్ళ మనసు ఆనందపడచ్చు. ఆ ఆనందమైన వాళ్లలో ఆలోచన కలిగించి మార్పు వైపు నడిపించచ్చు. సాధించాము అన్న తృప్తి అయినా వాళ్లలో పరివర్తన కలిగించచ్చు. పదండి ఎస్ఐ గారు. అమ్మమ్మ గారు, అయ్యో నా మాట విను. పిన్ని గారు, అమ్మమ్మ గారు, పిన్ని గారు, అమ్మమ్మ గారు, మంగా. ఆగండి, ఆగండి. మాట విన్నానమ్మా. ఆగండి, 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 ఆగండి.
ఎస్ఐ గారు, డబ్బు ఎక్కడికి పోలేదు. పోలేదా? లాకర్లో లేదుగా. ఉండదు. ఎందుకంటే నిజంగానే దొంగలు పడ్డారు. ఏంటండి మీరనేది? దొంగలు పడ్డారంటారు, సొమ్ము పోలేదంటారు. అసలు ఏం జరిగింది చెప్తాను. రేయ్ రేయ్ ఆగు. రేయ్ ఏం తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి? రేయ్ ఏంట్రా అది? ఏం తీసుకెళ్తున్నారా? రేయ్ ఆగు. రేయ్ ఇది లాకర్లో డబ్బు. ఎవరి పని ఉంటుంది? దాని పని అయి ఉంటుంది. అది జరిగింది. డబ్బంతా ఇందులోనే ఉంది. ఇదంతా జరిగిందేనా లేక స్టోరీనా? ఛీ! నువ్వు అసలు మనిషివేనా? మనిషి తోలు కప్పుకున్న జంతువా? దొంగలు తాళాలు మళ్ళీ వేసి వెళ్తారా? మీరు పంపిన దొంగలు కాబట్టే తమరు దొంగతనం చేసి వాళ్ళకి బ్యాగ్ ఇచ్చి పంపించి మమ్మల్ని వేధించాలని చూశారు. అందుకే తాళాలు మళ్ళీ వేశారు. సీత! ఇంకా సీత అంటావేమిటే? మాయదారిదానా? నేను డబ్బు చూసి కళ్ళు చెదిరి దొంగతనం చేశానన్నావుగా, ఇప్పుడేమంటావు? నాకు ఖచ్చితంగా ఇది మీ పనేనని అనుమానంగా ఉంది. ఎస్ఐ గారు, సొమ్ము దొరికింది కదా. మీరు దొంగల్ని గుర్తుపట్టగలరా? ముసుగులు వేసుకున్నారు, మొహాలు చూడలేదు. ఎవరి మీదైనా అనుమానం వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. వీళ్ల మీదే అనుమానం అని అంటున్నాగా. ఈ ముగ్గురిని తీసుకెళ్లి బాగా తోమి కళాయి రాయండి, అప్పుడు నిజం చెప్తారు. సొమ్ము మాది. దొంగతనం చేయాల్సిన అవసరం మాకేంటి? మా అందరిది కూడా ఉంది. పైగా ఆశపోతుల్లో నంబర్ 1 నువ్వు. ఎస్ఐ గారు, ఇక్కడి నుంచి ఎవరిని తీసుకువెళ్ళినా అది మా హోటల్కే చిన్నతనం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీరు వెళ్ళండి. ఇట్స్ ఓకే అమ్మా. పదండి. నువ్వు ఇందాక 2 lakhs అర్జెంట్ అన్నావు కదా సాకేత్, దాంట్లో నుంచి 2 lakhs తీసి తనకివ్వు. అర్జెంటా దాని బొంద? అలా అడిగి నన్ను దొంగని చేయాలని చూశారు. దాన్ని బట్టే తెలుస్తుంది సీత, అదే ఇదంతా చేసిందని. అందులో ఏ అనుమానం లేదు. మీ అనుమానాలతో మాకేం సంబంధం లేదు. ముందు మా డబ్బు మాకిచ్చేయండి. మీ లాకర్లో వద్దు, నాకేమీ వద్దు. ఇచ్చేయండి. అలాగే తీసుకోమ్మా. తీసుకుంటాంలండి, ఇచ్చేయండి. సౌత్ ఇండియన్ థాలీ ఒకటి, చికెన్ కర్రీ. అంతేనా? ఇంకేమైనా తేవాలా మేడం? అక్కర్లేదు. ఓకే మేడం.
నాకు నాటు చికెన్ పులుసు, ఫిష్ ఫ్రై, బిర్యానీ రైస్, కాజు గ్రీన్ చిల్లీ కర్రీ, అన్ని త్వరగా తీసుకొని రా. అలాగే మేడం. హాయ్ సాకేత్. హాయ్. ఏంటి ఇంత సింపుల్ ఫుడ్? రాగి సంగటి నాకు చాలా ఇష్టం, పైగా చాలా హెల్తీ కూడా. ఓ అయితే నాకు ఈ ప్లేట్లో పెట్టండి. ఇంకోటి తెప్పిస్తాను. అవసరం లేదు, ఇలా షేర్ చేసుకుని తింటేనే చాలా రుచిగా ఉంటుంది. ఏంటి మేడం? ఏంటయ్యా ఏంటిది? మనుషులు తినేదనా? ఎంత వరస్ట్ గా ఉన్నాయి. ఈ ఫుడ్ కాకులు కూడా తినవు. ఛీ, చెత్తలా ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కాకులే తినవా? మనుషులైతే అస్సలు అలా అనరు. సిగ్గు లేకుండా ఎంగిలి తినే వాళ్ళకి బాగుంటాయి. ఎంగిలి కాకులు బాగానే తింటాయి. పద్ధతి కళ్ళోళ్ళు తినరు, రుచి తెలిసినోళ్ళు ముట్టరు. బెటర్, ఇదంతా క్లీన్ చేయి. ఓకే సార్. ఏమిటి సీతాను అనేది? అవునా మమ్మగారు, ఆ హంసానందిని వచ్చిన దగ్గర నుంచి స్వర్ణలో ఏదో ఫ్రస్ట్రేషన్. సాకేత్తో చనువుగా ఉండడం అది భరించలేకపోతుంది అమ్మగారు. అదైతే నిజమేనమ్మా, అది నేను గమనించాను. మూర్ఖప్ మనిషి. అది ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో, ఎవరితో మంచిగా ఉంటుందో, ఎవరితో పోట్లాడుతుందో దానికే తెలియదు. అందుకే స్వర్ణని మార్చడానికి నాకు ఆలోచన వచ్చింది. ఏంటి తాతయ్య గారు అది? అందుకు సాకేత్ వింటాడా? విషయం ముందుగా వాడి చెవిని వేసే మనం ప్రొసీడ్ అవుదాం.
మనం ఈ అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం. బాగుంది, మీ ఆలోచన బాగుంది. అపార్థం చేసుకోకుండా హంసతో కూడా ఒక మాట చెప్దాం తాతయ్య గారు. చెప్పడమే మంచిదమ్మా సీత. లేకపోతే కన్ఫ్యూజ్ అయితే మొదటికే మోసం వస్తుంది. మోసాన్ని మోసంతోనే కదా దెబ్బతీయాలి. ఈ దెబ్బతో స్వర్ణ చితికిపోయిన చిన్న మెదడు బాగుపడుతుందేమో చూద్దాం.